పోలియో బూత్కు చిన్నారులు తీసుకురండి, 2 పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. జిల్లాలో ఇందులో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. 2,57,980 డోసులు 12,899 వాల్లు సిద్ధం చేశామని వివరించారు. మొత్తం 4,406 మంది వైద్య విద్యాశాఖ సిబ్బంది ఇందులో పాల్గొంటారని చెప్పారు. పోలియో చుక్కలు వేసిన తర్వాత 3 రోజులు ఇంటింటి పర్యవేక్షణ చేసి చుక్కలు వేయిన పిల్లలకు గుర్తించి వేయడం జరుగుతుందని అన్నారు. గుంటూరు పట్టణంలో 4వ రోజు కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఏ శ్రవణ్ బాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపు డిసెంబర్ 21 నాటికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి ఈరోజు కలెక్టరేట్ నుంచి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. సో రేపు ఏదైతే జరుగుతున్న ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మన గుంటూరు జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరం ఉన్న పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మన జిల్లాలో చూస్తే దాదాపు 2,14,000 పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన డోసెస్ కూడా మనకు దాదాపు 2,57,000 డోసెస్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది. రేపు ఒక 958 బూత్స్లో ఇది వారికి ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి ఆ తర్వాత 3rd డే అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రేపు కవర్ కాలేదో వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 4th డే కూడా మొబైల్ టీం వెళ్ళి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మైగ్రేటెడ్ పాపులేషన్కు వారిని కూడా కవర్ చేయడానికి రైల్వే స్టేషన్స్లో అదేవిధంగా బస్ స్టేషన్స్లో కూడా ఒక 16 మొబైల్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. సో వీటిని ప్రజలు అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు మీ పిల్లల్ని మన ఏదైతే పోలియో బూత్స్ ఉన్నాయో అక్కడికి తీసుకురండి, మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ అనేది వేయండి అని ఈ సందర్భంగా